మిత్రులందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఎంతో టేస్టీగా ఉండే భక్షాలు, అదే బొబ్బట్లు నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను మీకు. మొన్న ఉగాదికి చేసుకునే అయిపోయినాయి. మా బాబు మళ్ళీ చేయమని అడిగితే మళ్ళీ చేశానన్నమాట ఈరోజు. చూడండి, ఒక చేతిలో కెమెరా ఉంది కాబట్టి నాకు సరిగ్గా చూపించడం రావడం లేదు. చూడండి, పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో. నేనైతే బాగా చేశాను అనుకుంటున్నా. మీరు చూసి ఎలా చేశానో, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడు తిని చెప్తాను నేను. చాలా చాలా టేస్ట్ ఉన్నాయి నిజంగా. నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది చూపిస్తా. నేను మీలాగే చేశానా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. ఎప్పుడు తినాలనిపించినా ఈజీగా చేసుకోవచ్చు. రండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పావు కేజీ శనగపప్పు నీట్గా కడిగి 5-6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకున్నా. ఇలాగా ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు, అంతే. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్ళు. ఇలా మెత్తగా ఉడికిపోతుంది. నీళ్ళు వంచవలసిన అవసరం కూడా లేదు. ఇలా స్పూన్తో ఇలా అనుకున్నా కూడా చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో. నీళ్ళు వంచవలసిన అవసరం లేదు, మిక్సీలో వేసి రుబ్బవలసిన అవసరం లేదు. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకుందాం మనం సరిపడా. పావు కిలో శనగపప్పుకి 200 గ్రామ్స్ బెల్లం వేసుకుందాం, సరిపోతుంది. ఇంకా తీపి కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే పావు కిలో శనగపప్పుకు 200 గ్రామ్ బెల్లం వేసిన. తరుగుకొని బెల్లం అంతా ఇలా తరుగుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా వేడి సన్నటి సెగ మీద అలాగే కలుపుతూ ఉండాలి. ఒక 3-4 నిమిషాలు. 3-4 నిమిషాలు కలుపుతూ ఉంటే కొంచెం గట్టిపడుతుంది. కలుపుతూనే ఉండాలి, అడుగంటుతుంది. అలా వదిలేస్తే అడుగంటుతుంది. అయిపోయింది. ఇంకా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇలా చేసుకున్న పూర్ణం 2-3 రోజులైనా భక్షాలు ఖరాబ్ కావన్నమాట. చూడండి, దగ్గరికి పడింది కదా. ఇంకా దీన్ని మనం మొత్తం ఇట్లా కుక్కర్కి వెడల్పు అనుకుందాం. అయిపోయింది. ఇంకా తొందరగా చల్లారాలని కొంచెం వెడల్పు అనుకుందాము. ఇట్లా ఈ మోతాదులో వచ్చినప్పుడు మరీ లూజ్గా ఉండొద్దు. ఈ మోతాదులో ఉన్నప్పుడు సరిపోతుంది కుక్కర్కి. ఇంకా మనం వెడల్పు అనుకోవాలి, ఎందుకంటే తొందరగా చల్లారడం కోసం. వెడల్పు అనుకొని కాసేపు వదిలేస్తే చల్లారుతుంది. కొంతమంది మిక్సీ పడుతూ ఉంటారు కదా, అలా ఏం లేకుండా ఇదిగో ఇలా కుక్కర్కి వెడల్పు తొందరగా చల్లారడం కోసం ఇలా వెడల్పు అంటున్నా. స్టవ్ బంద్ చేసిన ఇంకా నేను. వెడల్పుగా అనేసి కాసేపు చల్లారినాక ఉండలు చేసుకుందాం మనం. చల్లారితే కొంచెం పొడిగా వస్తుంది మనకు. ఇప్పుడు జారుగా కనిపిస్తుంది కదా, పొడిగా వస్తుంది. కాస్త చల్లారాలి. చూసి ఇప్పుడు చల్లారిపోయింది కదా, ఉండలు చేసుకుందాం మనం. ఇంకా ఇలా ఉండాలి, మంచిగా వస్తాయి. ఇలా ఉంటే భక్షాలు మంచిగా వస్తాయి అన్నమాట. ఉండలు చేసి పెట్టుకున్నాం కదా. మైదాపిండి నేను ఫస్టే కలిపి పెట్టేసుకున్నా. ఒక 1/2 అవర్ నానితే ఇగో ఇలా అయిపోతుంది. మంచిగా నానితే మంచిగా వస్తాయి బచ్చాలు. పిండిలో నేను 2 స్పూన్ల చక్కెర వేసిన, చిటికెడు సాల్ట్. ఇప్పుడు చేసుకుందాం మనం భక్షాలు. ఎంత చేయరానోళ్ళైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, అంతే. చాలా అంటే చాలా ఈజీ. నేనైతే ఇలా చేసుకున్నాను. ఉగాది పండుగకు మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. పిండిలో నెయ్యి వేశాను నేను. అదే నెయ్యి ఇలా రాసుకొని ఇలా ఒత్తుకోవడమే ఈజీగా. మా బాబు నెయ్యి తినడాన్ని నేను నూనెతో కూడా చేస్తాను. అయితే ఈ పిండి మైదా పిండా గోధుమ పిండా అనేది ఆప్షన్ మనది అనమాట. నేనైతే మైదా పిండితోనే చేసిన. మీ ఇష్టం. మీకు వద్దు మైదా పిండి అనిపిస్తే సగం సగమైనా చేసుకోవచ్చు. సగం మైదా పిండి సగం గోధుమ పిండి కలుపుకొని. అంతే, టేస్టీ టేస్టీ బచ్చాలు రెడీ అయిపోయినాయి. ఇప్పటిదాకా చూసిన మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదములు.
నేను ఎలా చేశాను అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. నమస్తే.